అక్టోబర్ 7 దాడుల రూపకర్త హమాస్ చీఫ్ యాసియా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. చాలా కాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు సజీవంగా ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. అయితే యహ్వా సిన్వార్ చనిపోయినట్లు బలపరిచే ఆధారాలేవీ వారి దగ్గర లేవంటున్నారు. ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ రీసెంట్ గా హమాస్ టన్నెల్ సిస్టమ్ను తీవ్రంగా దెబ్బతీసింది. వీటిల్లో సిన్వార్ ఉన్నట్లు కూడా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు గాయపడ్డా లేక దాక్కున్నాడా అనే దానిపై క్లారిటీ రావటం లేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి అక్టోబర్ 7, 2023 ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ లోని బార్డర్ లో హమాస్ దళాలు ఒక్కసారిగా కూడా ఆ ఉగ్రముఖ సంస్థలు ఫెన్సింగ్ ని దాటుకొని అక్కడ బార్డర్ లో అందరూ కూడా పార్టీ తీసుకుంటే విదేశీయులు అందరూ ఒక్కసారి వారిపైన వెతుకుపడి అలాగే వారందరినీ కాల్చివేసి కొంతమందిని శరణార్థులుగా కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం ఒక మిడిల్ ఈస్ట్ లో ఒక క్రైసిస్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా కొన్నిసార్లు ఇజ్రాయెల్ ని హెచ్చరించడము, ఇండైరెక్ట్ గా కూడా లెబనాన్ మీదుగా హమాస్ కి ఆయుధాలు సరఫరా చేయడము, ఇదంతా కూడా ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఒక క్రైసిస్ ఉన్న విషయం తెలిసిందే. అసలు ఈ అక్టోబర్ దాడుల రూపకర్త హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఎక్కడున్నారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇటు సిరియాకి ఇటు సేమ్ టైం పాలస్తీనాకి ఇజ్రాయెల్ కి గత 50 ఏళ్లుగా కూడా అది ప్రతిరోజు ఒక యుద్ధంలానే కల్పిస్తూ ఉంటది అక్కడ బార్డర్ లో. అయితే ఈ హమాస్ అనేది ఏంటంటే ప్రతిసారి ఇజ్రాయెల్ జెవిష్ మీద వాళ్ళకి ఎప్పుడు కూడా కోపంగా ఉంటుంది. అలాగే అరబ్ దేశాలు ఏవి కూడా ఇజ్రాయెల్ కి కొన్ని దేశాలు మాత్రమే అఫీషియల్ గా ఒక దేశంగా కూడా గుర్తించాయి. వాటిలో తుర్కీనియా మాత్రమే ఇజ్రాయెల్ ని ఒక దేశంగా గుర్తించింది. మిగతా అరబ్ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలతోని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ వస్తుంది. అయితే ఇండైరెక్ట్ గా ఈ అరబ్ దేశాల్లోని ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ ఉంది. ఈ అరబ్ దేశాలు కొంతమంది హమాస్ కి ఫండింగ్ చేసి ఇజ్రాయెల్ లో ఎప్పుడు కూడా ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలనేది కూడా ఈ హమాస్ ని ఉద్దేశం మెయిన్ గా ఈ హమాస్ అనే ఒక ఉగ్రముఖ సంస్థ ఏర్పడడానికి కారణమే ఇది అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా ఉంది. అయితే ఈ హమాస్ ను మాత్రం ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరల్డ్ లోనే టాప్ స్పైయింగ్ ఏజెన్సీ, నెంబర్ 1 స్పైయింగ్ ఏజెన్సీ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెప్పేది మొదటిది మొసాద్. వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో శత్రువు ఎక్కడ కనుగొనలో దాక్కున్నా కూడా బయటికి తీసి వాళ్ళు చంపేస్తారు. సో ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు అంటే కొన్నిసార్లు అమెరికాతో పాటు భారత్ లాంటి దేశాలు కూడా సిఐఏ లాంటి ఏజెంట్లు కూడా మొసాద్ సహాయం తీసుకుంటాయనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. అయితే హమాస్ కు చెందిన పలువురు నేతలను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. దీనికి ముందు కూడా కొద్ది రోజుల కిందట ఇరాన్ ప్రెసిడెంట్ కూడా అకస్మాత్తుగా చనిపోవడం కూడా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే దీని వెనుకాల ఖచ్చితంగా ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ఏజెంట్ల హస్తం ఉందని కూడా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కూసాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ పలుమార్లు కూడా ఎందుకంటే వాళ్ళు ఈ న్యూక్లియర్ వారెంట్స్ డెవలప్ చేస్తుంటే అర్ధరాత్రులు కూడా తెల్లవారుజామున న్యూక్లియర్ వారెంట్స్ ని కూడా పేల్చడం జరిగింది. సో అయితే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఇలా పడకపోవడము, సో ప్రస్తుతము ఇజ్రాయెల్ కి కొరకడానికి కొయ్యగా ఉన్న ఈ హమాస్ కి చెందిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మరణించినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే గత 2023 అక్టోబర్ లో ఈ దాడులకి ఆయనే మెయిన్ ఫిర్యాదుకర్త అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు హమాస్ చీఫ్ నే లేపేస్తే క్యాడర్ కి ఎవరైతే హమాస్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమోరలైజ్ అయిపోతారు, ఇంకా లీడర్ లేరు అనేది కూడా ఒక మెసేజ్ పోతుంది అనేది కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ భావిస్తోంది. కానీ అంతర్జాతీయ మీడియా కథనాలతో పాటు ఇజ్రాయెల్ లోని పలు మీడియా సంస్థలు మాత్రమే సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ లో అటు సిరియా మీదుగా ఇటు పాలస్తీనా మీదుగా కూడా ఈ ఇజ్రాయెల్ లో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది గత 20 ఏళ్లుగా. ఎందుకంటే అక్కడ హమాస్ తీవ్రవాదులు టన్నెల్లో దాదాపు గ్రౌండ్ లెవెల్లో ఒక నెట్వర్క్ ని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ టన్నెల్లో 3-4 అంతస్తుల మేర తవ్వి ఆ టన్నెళ్ల మేరగా కూడా వాళ్ళకి ఇజ్రాయెల్ లో చొరబడి అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న అక్టోబర్ 7న జరిగిన దాడికి
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తో పాటు మొసాద్ ఏజెంట్లు రూట్ కాజ్ ఎక్కడ జరిగింది, ప్రాబ్లం ఏంటి అంటే ఇమీడియట్ గా టన్నెల్ ఐడెంటిఫై చేస్తూ అప్పటి నుండి కూడా ఇజ్రాయెల్ చుట్టుపక్కల లెబనాన్ వైపు ఉన్న టన్నెల్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తూ వస్తుంది. తాజాగా ఈ టన్నెల్ సిస్టమ్ ని కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది. వీటిల్లో సిన్వర్ కూడా ఉన్నట్లు కూడా అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో అతడు గాయపడ్డా లేక దాక్కున్నాడా అనేదిపై క్లారిటీ రావడం లేదంటూ కూడా అయితే ఇజ్రాయెల్ మీడియా మాత్రం అతను చచ్చిపోయాడని ప్రకటిస్తుంది. ఒక్కవేళ ఈ హమాస్ చీఫ్ ఒకవేళ సిన్వర్ ఎక్కడికైనా వెళ్ళినా ట్రీట్మెంట్ కి ఒకవేళ గాయపడి చుట్టుపక్కల అరబ్ దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఈ మొసాద్ ఏజెంట్లు ఉంటారో ఈజీగా మొసాద్ ఏజెంట్లు పసిగడతారో, ఆయన ఎక్కడ తిరుగుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. వైశాలి, అయితే ఈ సిన్వార్ అంశంపై హమాస్ స్పందించిందా? ప్రస్తుతము హమాస్ నుండి ఎలాంటి ప్రకటన అయితే లేదు హమాస్ నుండి, ఎందుకంటే ఓన్లీ ఇజ్రాయెల్ మీడియా మాత్రమే ఈ వార్తని ప్రస్తుతం టెలికాస్ట్ చేస్తోంది. ఎందుకంటే ఒక పానిక్ సిచ్యువేషన్ లో హమాస్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ నేత ఎవరైతే ఉన్నారో తమ సుప్రీమే చనిపోవడము, దీని వెనకాల వాళ్ళు వెరిఫై చేసుకునే ప్రయత్నంలో కూడా ఉండొచ్చు. నిజంగానే చనిపోయాడా లేదా అని. ఇప్పుడే ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రీమెచ్యూర్ స్టేట్మెంట్ అవుతుంది. పోలేదు అంటే ఇజ్రాయెల్ దళాలు మరింత దాడులు ఉధృతం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి హమాస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.